మనం చేసే పని ఘోరంత ఉంటే ఇచ్చే బిల్డప్ మాత్రం కొండంత ఉంటది. హై గైస్, వెల్కమ్ బ్యాక్. అసలు మ్యాటర్ ఏంటంటే నేనైతే అలా సరదాగా సాటే కదా అని చెప్పి ముతుకూరుకు వచ్చేసాను. గైస్ యాక్చువల్ గా మాదైతే ముతుకూరే, కానీ మేము నెల్లూరులో ఉంటున్నాం. అందుకే ప్రతిసారి ముతుకూరుకు వచ్చాను అని చెప్తుంటాను. ఇంకా నేనైతే ముతుకూరులో పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టిన వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాను. మనం ఎక్కడికి ఊరికే బాగుంది తెలుసు కదా, మనం అయితే అన్నదానం అని చెప్పి వచ్చేసాం ఇక్కడికి. నాకు తెలిసినంత వరకు ముతుకూరులో ఏ వినాయకుడు అన్నదానం జరిగినా ఎక్కువ జనాభా వచ్చేదైతే ఇక్కడికే. ఆల్మోస్ట్ ఆల్ 1500 మెంబర్స్ వస్తారు. ఇంకా అంతమంది జనాభా వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేయాలి కదా, అందుకే వీలైతే వాళ్ళ కోసం కోలాటం ప్లాన్ చేశారు. ఈ కోలాటం వాళ్ళు అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. పిల్లలు పెద్దలు అందరూ ఉన్నారు వాళ్ళల్లో. నేనైతే అలా కాసేపు కోలాటం చూసేసి అన్నం తినడానికి అయితే వచ్చేసాను. అందరూ ఎలానో మా వాళ్ళే కాబట్టి కొద్ది స్వీట్ ఎక్కువ పెట్టమని పెట్టేశారు. ఫ్రెండ్స్, మన ముతుకూరులో ఉండే వాళ్ళు దీనికి ఎవరైనా అటెండ్ అయ్యింటే ఒకసారి కమెంట్ చేసేసేయండి. వీడియో స్టార్టింగ్ లో నేను చెప్పాను కదా, మనం చేసే పని ఘోరంత ఉంటే ఇచ్చే బిల్డప్ మాత్రం కొండంత ఉంటది అనేసి. నేనైతే ఫుల్ గా కుమ్మేసి అలా వడ్డించడానికి అయితే వచ్చేసాను. నేనైతే అందరూ వెళ్ళి నాకు వచ్చేసాను. అందుకే ఇంకేం చేద్దాం అని చెప్పి గెంటి పెట్టుకొని బిల్డప్ ఇస్తున్నాను అనమాట, ఎవరో రాకపోయినా కూడా. అది మా సంగతి. మీరైతే అలా సరదాగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఉంటా బాయ్.